नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविर्त्यवतु। శివమహాపురాణం వినడం వల్ల కలిగేటువంటి ఉత్తమమైనటువంటి లాభాల గురించి తెలుసుకుంటూ దాంట్లో భాగంగా ఈ చెంచుల అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ తన యొక్క భర్త అయినటువంటి బిందుకుని పిశాచ జన్మ నుంచి రక్షింపజేయడం కోసమని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ద్వారా తుంబురుని ఆహ్వానం కలగడం జరిగింది. అలాగే తుంబురునికి అమ్మవారు ఈ విధంగా చెబుతూ ఉన్నది, అతన్ని వెళ్ళి ఆ యొక్క వింధ్యపర్వత సానువుల్లోనికి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా ఆ బిందుకుని పిశాచ రూపంలో ఉన్న బిందుకుని పట్టుకుని ఏదో రకంగా అతనికి శివమహాపురాణాన్ని వినిపించడం ద్వారా అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించేటట్టుగా చేయమని ఆ ఒక దివ్య విమానంలో ఈ యొక్క చెంచులను తోడిచ్చి ఆయన తుంబురుని పంపించడం జరిగింది. అక్కడ తుంబురుడు అలాగే ఈ చెంచుల కూడా ఆ పిశాచ రూపంలో ఉన్న బిందుకుని వెతుక్కుంటూ వెళ్ళగా ఒకచోట మహాబలిష్టమైనటువంటి శరీరంతో ఆ పిశాచ రూపంతో గడ్డమంతా బారుగా పెరిగిపోయి వికృత రూపుడైనటువంటి ఈ యొక్క బిందుగుడు వారికి కానవచ్చాడు. ఆ రకంగా పిశాచ రూపంలో తిరుగాడుతున్నటువంటి ఆ బిందుగుడిని చూసిన తుంబురుడు సహజంగానే అత్యంత బలవంతుడైనటువంటి వాడు అవడం చేత అతన్ని గట్టిగా బంధించి తాళతో కట్టి ఒకచోట కూర్చుండబెట్టి అతనికి శివమహాపురాణం వినిపించేటువంటి వ్యవస్థ చేస్తూ ఉన్నాడు. శివపురాణ గాథ యొక్క గొప్పతనం ఎలా ఉంటుందయ్యా అంటే అది ఆ వినడం అనేటువంటిదే సర్వోత్తమమైనటువంటి పుణ్యకార్యము అని అమ్మవారు ఈ యొక్క తుంబురునికి చెప్పడం జరిగింది. అందుచేత వినిపించడం అన్నది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి అతన్ని తాళతో బంధించి ఒక దగ్గర తుంబురుడు కూర్చుండబెట్టాడు. ఎప్పుడైతే పార్వతీదేవి తుంబురుని ఆ పిశాచ వదనుడైనటువంటి ఆ బిందుకునికి ఈ శివమహాపురాణ గాథను వినిపించమని చెప్పిందన్న విషయము అన్ని లోకాలకి పాకిందో అన్ని లోకాల నుంచి కూడా శివపురాణం వినాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి అనేక మంది ఋషులు మునులతో సహా అందరూ కూడా తండోపతండాలుగా తుంబురుడు ఎక్కడైతే ఈ బిందువునికి శివపురాణ గాథను వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి చేరిపోయి దాన్నంతటినీ కూడా ఒక సభా ప్రాంగణంగా మార్చివేశారు. చూడండి ఎంత గొప్ప ఆసక్తితో వారందరూ కూడా శివమహాపురాణం వినని వాళ్ళు కాదు, ఎన్నోసార్లు విన్నారు. కానీ అది చరిత్ర చరవణంగా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ శివమహాపురాణ గాథ వినడం అనేటువంటిది సర్వోత్తమమైనటువంటి పుణ్యకార్యము అని వాళ్ళకి తెలుసు కాబట్టి వారు మరోసారి దాన్ని వినడం కోసమని తండోపతండాలుగా కదిలి వచ్చారట. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే సకల పాపాలు తొలగిపోయి శీఘ్రముగా విన్నవారి యొక్క హృదయం ఏదైతే ఉన్నదో అది విశుద్ధమవుతుంది, అంటే పరమ పవిత్రంగా మారిపోతుంది. అంతేకాకుండా వారికి దుర్గతులు నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ఎంతో భక్తితో ఈ శివమహాపురాణ గాథ వినడానికని ఈ తుంబురుడు ఉన్నటువంటి ప్రాంతానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. అలా తరలి వచ్చినటువంటి వారందరినీ కూడా చూసిన వాడే ఎంతో సంతోషించాడు ఈ యొక్క తుంబురుడు. అమ్మవారి యొక్క ఆదేశం ద్వారా నాకు ఇంత గొప్ప భాగ్యం కలిగింది, శివమహాపురాణాన్ని కేవలం బిందుగుడుకు వినిపించి అతని యొక్క పిశాచ రూపాన్ని పోగొట్టి ఉత్తమగతిని ఇవ్వవలసిన బాధ్యతను అమ్మవారు నాకు అప్పచెప్పితే ఇంతమంది విశేష ప్రజ్ఞావంతులైనటువంటి వారందరూ కూడా నా ద్వారా ఈ శివపురాణ గాథను వినడానికి ఇక్కడికి విచ్చేయడం నా భాగ్యంగా నేను భావిస్తున్నానని తలిచాడు. అంతేగాక ఇంత గొప్ప కార్యాన్ని తనకు ఒప్పచెప్పినటువంటి ఆ పార్వతీదేవిని పదే పదే స్తుతిస్తూ అమ్మవారు తనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసమని అతను కృతకృత్యుడిగా అక్కడ ఆ కార్యసిద్ధుడై ఉండి చక్కగా ఆ పిశాచమైనటువంటి ఆ యొక్క బిందుకునికి శివమహాపురాణ గాథని వినిపించడం ప్రారంభించాడు. అది మొట్టమొదట విద్యేశ్వర సంహిత నుండి మొదలుకొని వాయు సంహిత దాకా మొత్తం 7 సంహితలతో కూడినటువంటి శివమహాపురాణాన్ని చక్కగా 24,000 శ్లోకాలని కూడా
చక్కనైనటువంటి కంఠస్వరంతో అక్కడ ఉన్నటువంటి బిందుకునికి అతనితో పాటుగా అతని భార్య అయినటువంటి చెంచులకు మిగిలినటువంటి సమస్తమైనటువంటి లోకాల నుంచి విచ్చేసిన సమస్త జీవకోటికి కూడా ఆ శివమహాపురాణాన్ని ఎంతో అద్భుతంగా చక్కని వ్యాఖ్యానాలతో ఉదాహరణలతో విశేషంగా ఆ తుమ్మురుడు వివరించడం జరిగింది. అంత గొప్పదైనటువంటి శివమహాపురాణాన్ని విన్నందుకు అక్కడున్న జనులందరూ కూడా ఎంతో సంతోషించిన వారే తుమ్మురునికి పదే పదే వారి యొక్క కృతజ్ఞతను తెలియజేసుకున్నారు. ఈలోగా ఎప్పుడైతే శివమహాపురాణాన్ని ప్రయత్నపూర్వకంగా వినిపించడం జరిగిందో ఈ బిందుకుడి యొక్క పిశాచ రూపం క్రమంగా అంతరించిపోయి అతడు దివ్యమైనటువంటి దేవతా స్వరూపుడిగా మారిపోయాడు. అంతేగాక శివకింకరులు ఏ రీతిలో అయితే అచ్చంగా శివుని మాదిరిగా ఉంటారో చంద్రశేఖరుడిగా మారిపోతారో ఆ రూపంలోకి మారిపోయాడు. చక్కనైనటువంటి గౌరవర్ణంతో ప్రకాశిస్తూ సూర్యచంద్రులను తలదన్నటువంటి ప్రకాశము తేజస్సుతో కూడుకున్నవాడే అతను పిశాచ రూపం నుంచి దివ్య రూపానికి రావడం జరిగింది. అంతేకాక దేవతలకు దివ్య పురుషులకు ఉన్నతమైన ఉచితమైనటువంటి చక్కనైనటువంటి వస్త్రాలను అలాగే ఆభూషణాలను కూడా అతను శరీరం మీద వాటంతటవే వచ్చి చేరాయి. ఎందుచేత ఎప్పుడైనా మనకి దేవుని యొక్క కృప ఉన్నట్లయితే ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. దీనికి సంబంధించినటువంటి దృష్టాంతాలు మనకి అనేక పురాణాల్లో అనేక సార్లు చర్చించడం జరిగింది. మనము సుధాముడి యొక్క వృత్తాంతాన్ని తీసుకున్నట్లయితే సుధాముడిని మనము కుచేలుడు అని పిలుస్తూ ఉంటాం. కుచేలుడు అంటే చేలము ఏదైతే ఉన్నదో ఉత్తరీయము చిరిగినటువంటి ఉత్తరీయం ధరించిన వాడు కాబట్టి ఆయన కుచేలుడు అనే పేరు వచ్చింది. అతని యొక్క నామము సుధాముడు అనేటువంటి నామం కలిగి ఉన్నాడు. అతను శ్రీకృష్ణునితో పాటుగా సాందీపని మహర్షి యొక్క విద్యాభ్యాసం చేశాడు. తదుపరి శ్రీకృష్ణ పరమాత్ముడు వేరే చోటకి వెళ్ళిపోగా ఇతను తన గ్రామంలో ఉండగా తనకి అధిక సంతానం చేత ఏ రకమైనటువంటి దారిద్ర్యం పట్టిందో మనకు ఆ మహాభాగవత కథలో తెలుస్తుంది. ఆ దారిద్ర్యం కారణంగా పిల్లలకి ఆఖరికి ఆహారం కూడా ఇవ్వలేని పరిస్థితి అతనికి కలుగుతుంది. ఆ సందర్భంలో అతని భార్య చెబుతుంది, అయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు మహారాజుగా ఉన్నాడు, ఆయన నీ బాల్యమిత్రుడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం కోరవలసింది అని చెబుతుంది. అయితే అంతటి మహానుభావుడైనటువంటి వ్యక్తి దగ్గరకు తను ఏం సహాయం కోరగలడు, ఎలా కోరగలడు? ఇతను సంశయిస్తూ ఉంటే ఏం పర్వాలేదు నాయన, నువ్వు అతని బాల్యమిత్రుడు కాబట్టి నీవు అతను ఏదో రకంగా వెళ్ళి నీవు అతన్ని కోరడం అన్నది మన శ్రేయస్సుకి మంచిది అని చెబుతుంది. అయితే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఏ రకంగా వెళ్ళాలి అని అతను అనుకుంటూ ఉంటే ఇంటిలో దాచినటువంటి కొన్ని అటుకుల్ని అతను ఉత్తరీయం చెంగును ముడిపెట్టి ఆ యొక్క భార్య అతన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిన వృత్తాంతం మనం చూసాం. అక్కడ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడిని వచ్చిన విషయం తెలుసుకుని గోపుర ద్వారానికి ఆ యొక్క అంతఃపుర ద్వారం దాకా వచ్చి అతను ఆలింగనం చేసుకుని అతను ఉచిత రీతిని సత్కరించి ఆ ఉత్తరీయంలో ఉన్నటువంటి ఆ అటుకుల్ని నోట్లో వేసుకోవడం జరుగుతుంది. ఇంకా తీసుకుని వేసుకోబోతుంటే అక్కడ రుక్మిణీదేవి అతను వారిస్తుంది. అనేక రకాలైనటువంటి మర్యాదలు పొందినటువంటి కుచేలుడు అతన్ని ఏమీ అడగడానికి సంశయించిన వాడే ఉట్టు చేతులతో ఏమి అడగకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. కానీ అత్యంత ఆశ్చర్యము అద్భుతం ఏమంటే ఆయన తిరిగి వచ్చే సమయానికి తన ఇల్లు ఒక పూరిల్లు ఉండేటువంటి ప్రదేశంలో ఒక గొప్ప భవంతి ఉంటుంది. అంతేకాకుండా అనేక మంది పిల్లలు చక్కనైనటువంటి వేషాభూషణాలతో అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ వడ్డాణము ఇతర అనేక విశేషమైనటువంటి ఆభరణాలు ధరించి పట్టుచీరతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుచేలుడు అక్కడికి వెళ్తాడో అతను చూడగానే నాథా మీరు వచ్చారా అనగానే ఇతను ఆశ్చర్యపోతాడు. ఆమె తన భార్యను కూడా గుర్తించలేనటువంటి దివ్యమైనటువంటి ఆభూషణాలతో వస్త్రాలతో ఆమె అక్కడ దర్శనం ఇవ్వగానే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఇదంతా ఎలా సంభవమైందంటే నీ మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అపారమైనటువంటి అనురాగము ఆయన కృప వల్ల ఇవన్నీ సంభవించాయని అతను తోడుకుని వెళ్తుంది. ఇక్కడ ఈ కథ చెప్పడంలో సారాంశం ఏమంటే దైవకృప ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి దరిద్రుడైనా నీచుడైనా దుర్మార్గుడైనా ఏ రకంగా తన యొక్క వ్యవస్థని స్థిరపరచుకుని చక్కనైనటువంటి దివ్యత్వాన్ని పొందుతాడన్న ఒక ఉదాహరణగా మాత్రమే ఆ పేదవాడు దీనుడైనటువంటి కుచేలుని యొక్క వృత్తాంతము మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ శివమహాపురాణానికి సంబంధించినటువంటి ఈ కథను విన్నాడో బిందువుడు కూడా చక్కగా తన యొక్క పిశాచ రూపాన్ని పోగొట్టుకున్నవాడే దివ్య పురుషునిగా రూపు చెందాడు. ఎట్లాగైతే ఆ మహాదేవుడు శివుడు ఏ రీతిలో అయితే ప్రకాశిస్తూ ఉంటాడో
ఆ రకంగా చక్కనైనటువంటి గౌరవవర్ణంతో ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి వస్త్రాలు ఆభూషణాదులతో అతను ఎంతో చక్కగా అతను ఉత్తమంగా తయారవుతాడు. ఆ రకంగా తయారైనటువంటి అతను చూసి అతని భార్య చెంచులు కూడా మిక్కిలి సంతోషిస్తుంది. అప్పుడు ఆ బిందుగుడు తన భార్య చెంచులను చూసి ఆమె కూడా దివ్య రూపంలో ఉండడం చేత గుర్తించిన వాడే ఆమెకు అనురాగంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఆమెతో చెప్తాడు, ఇదంతా కూడా నా యందున్నటువంటి ప్రేమానురాగాలతో నీవు చేసినటువంటి ఈ కార్యక్రమం నన్ను ఎంతో ఆనందానికి గురి చేస్తూ ఉన్నది. ఈ సృష్టిలో పతివ్రతలకు ఒక గొప్ప పతివ్రతగా నీవు పేరు పొందుతావు. ఎందుచేతనంటే నేనంత దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి అయినప్పటికీ కూడా నా యందు దయతో కేవలం నీవు మాత్రమే ఉత్తమగతి పొందడం కాకుండా అమ్మవారి యొక్క కృపచేత నాకు కూడా ఉత్తమగతులు ప్రాప్తించేటట్టుగా నీవు చేసావు. కాబట్టి నీ వంటి ఉత్తమ స్త్రీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీజాతికి అంతకీ కూడా ఆదర్శంగా ఉంటుంది అని భర్తగా ఆమెని ఆశీర్వదిస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి తుంబురుడు అలాగే విచ్చేసినటువంటి అనేక వేల మంది ఆ యొక్క లోకలోకాలని అన్ని లోకాల నుంచి వచ్చినటువంటి ఆ జనులందరూ కూడా ఎంతో సంతోషించిన వారే ఇంత గొప్ప విశేషమైనటువంటి శివమహాపురాణం యొక్క గొప్పతనాన్ని వారిలో వారే చర్చించుకుంటూ అక్కడి నుంచి అదృశ్యమవుతారు. తదుపరి బిందుగుడు ఎవరైతే ఉత్తమ రూపంలో ఆ యొక్క దివ్య రూపాన్ని పొందాడో ఆ బిందుగుడిని తనతోటి ఆ చెంచులనుతో కూడా తీసుకుని దివ్య విమానారూఢుడే తిన్నగా అమ్మవారి చెంతకు తీసుకెళ్తాడు. అక్కడ అమ్మవారితో పాటుగా మహాదేవుడు కూడా వారిరువురిని చూసి ఎంతో సంతోషించి వారిని దగ్గరికి పిలిచి ఎలాగైతే అమ్మవారి యొక్క ప్రియసఖిగా ఈ చెంచుల నియమించబడిందో అదే రీతిలో తన యొక్క పార్షదుడుగా ఈ యొక్క బిందుగుని నియమించి వారిరువురికి కూడా చక్కనైనటువంటి సేవాభాగ్యాన్ని ఆ శివుడు అలాగే పార్వతి కూడా వారిద్దరికీ కూడా కలుగజేస్తారు. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ వారు పొందడానికి కారణం ఏమిటయ్యా అంటే శివ మహాపురాణాన్ని కేవలము వినడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఈ యొక్క గొప్ప సిద్ధిని వారిద్దరూ పొందగలిగారన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ శివ మహాపురాణం యొక్క గొప్పతనాన్ని అలాగే అది శ్రవణం చేయడం ద్వారా వచ్చినటువంటి లాభానికి సంబంధించినటువంటి ఉత్తమమైన కథలను సూత మహర్షి సౌనకాది మహర్షులను వారికి విన్నవించడం ద్వారా ఈ యొక్క శివ మహాపురాణం తాలూకు ఈ అధ్యాయం ఇక్కడితో సంపన్నమవుతున్నది. అందుచేత మనందరం కూడా శ్రద్ధగా భక్తిపూర్వకంగా ఈ శివ మహాపురాణాన్ని చెప్పేటువంటి వ్యక్తులను వెతికి వారు చెప్తున్న చోటికి వెళ్ళి ఆ శివ మహాపురాణాన్ని వృత్తాంతాన్ని వినడం ద్వారా మనము మన యొక్క జీవితాలను ధన్యం చేసుకోవడమే కాకుండా శాశ్వత శివలోక ప్రాప్తి కలుగుతుంది అని మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఈ శివ మహాపురాణం వినమన్నారు కదా అని ఎలా పడితే అలా వినడము, ఎప్పుడు పడితే అప్పుడు వినడం కాకుండా దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి అని ఈ యొక్క సౌనకాదులకు చెబుతూ ఉన్నాడు. ఎలాగా సౌనకుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని? మహాప్రాజ్ఞుడు వ్యాసమహర్షి శిష్యుడు అయినటువంటి సూతమునీంద్ర, మీకు నమస్కారం. మీరు శివభక్తుల్లో శ్రేష్ఠులు, ధన్యులు. మీ మహత్తర గుణములు వర్ణించనలవి కాదు. మీరు ఎప్పుడూ కూడా కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానాన్ని మాకు ఇప్పుడు తెలియజేయవలసింది. మీరు ఎల్లప్పుడూ కూడా అనేక గొప్ప గొప్ప విషయాల్ని మాకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా తెలియజేసి దాన్ని విన్నవారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఉత్తమ ఫలం పొందేటట్టుగా అనుగ్రహించవలసింది అని ఆ యొక్క సూత మహర్షిని ప్రశంసిస్తూ సౌనకాది మహర్షులు ఆయన్ని కోరడం జరిగింది. చూడండి ఎంత గొప్ప విశేషమో. ఇంత చక్కగా కథ చెప్తున్నాడు ఆయన సూత మహర్షి. అయినప్పటికీ కూడా తన సందేహాలను వినడం ద్వారా ఆ సందేహ నివృత్తి చేసుకునే మాధ్యమంలో ఆ సందేహాలు మనకు కూడా కలగవచ్చని శివ మహాపురాణాన్ని వినేటువంటి నియమ నిబంధనలు ఎలాంటివి, ఏ రకంగా మనము ఆ శివ మహాపురాణాన్ని వినాలి అన్న విషయాన్ని సూత మహర్షి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నము ఇక్కడ సౌనకాది మహర్షులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఏమంటున్నాడు? అయ్యా, నీవు మహాప్రాజ్ఞుడవు, అంటే అత్యంత ప్రజ్ఞ కలిగిన వాడివి, అంతేకాక వ్యాస మహర్షి యొక్క శిష్యుడవు. ఇక్కడ మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. వ్యాస మహర్షి సూతుణ్ణి తన శిష్యుడిగా చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా అతను ఒక ఉత్తమ గురువుగా కూడా తీర్చిదిద్దాడు. వ్యాసుడు తనంతట తానుగా ప్రపంచానికి అందించవలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా సూత మహర్షి ద్వారా మనందరికీ కూడా అందేటట్టుగా ఆయన సూతుని తీర్చిదిద్దాడు. కాబట్టి సూతుడు ఆ యొక్క వ్యాసుని యొక్క శిష్యులందరిలో కూడా ఉత్తమమైనటువంటి శిష్యుడిగా పేరు పొందాడు. అటువంటి సూతమునికి వారు నమస్కరిస్తూ చెప్తూ ఉన్నారు, మీరు శివభక్తుల్లో శ్రేష్ఠులు.
శివభక్తులందరిలోకి కూడా మీరు గొప్పవారు, అంతేకాక మీరు ధన్యులు. అంచేత మీ యొక్క మహత్తరమైనటువంటి గుణాలను వర్ణించడం మా వల్ల కాదు అన్నారు. ఇక్కడ ఈ మహత్తరమైన గుణం ఏమిటంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, ఏ రకమైనటువంటి స్వార్థము లేకుండా ఇతరులకు అందించడం అనేటువంటి త్యాగబుద్ధి ఏదైతే ఉన్నదో అది చాలా మహత్తరమైనటువంటి గుణం. అందుచేతనే పూర్వకాలం ఈ గురుకుల వ్యవస్థలో గురువుల పట్ల శిష్యులు ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. అంతేకాకుండా వారి యందు కూడా ఒకరి పట్ల ఒకరికి అనేక చక్కనైనటువంటి బాంధవ్యం నెలకొని వారందరూ కూడా అనేక రకాలైనటువంటి అనుభూతులను పంచుకునేటువంటి వ్యవస్థ పూర్వం ఉండేది. అందుచేత ఆ గురు శిష్యానుబంధంలోనే సమస్తమైనటువంటి వేదవాంగ్మయము, పురాణ వాంగ్మయము కూడా అక్కడి నుంచి సూత మహర్షి ద్వారా నేటికి కూడా మనము ఈరోజు చదవడం కానీ వినడం కానీ చేస్తున్నామంటే ఆ సూత మహర్షి ఎంత గొప్పవాడై ఉంటాడో ఆలోచించండి. ఆ గొప్పతనాన్ని ఆ శౌనకాది మహర్షులు గ్రహించి ఆ మహత్తరమైనటువంటి గుణసంపన్నుడైనటువంటి ఆయన్ని వారు చక్కగా ప్రశంసించారు. అంతేకాక కళ్యాణప్రదమైనటువంటి ఈ శివమహాపురాణ గాథని ఏ రకంగా వినాలి అనేటువంటి ఆ విధానాన్ని వివరించమని కోరడం జరిగింది. అప్పుడు సూతుడు చెబుతూ ఉన్నాడు, శౌనక మునీంద్ర, ఇప్పుడు సంపూర్ణ ఫలాన్ని పొందడానికి శివపురాణ శ్రవణ విధానాన్ని తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ ఫలము పొందడానికి అంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా కార్యక్రమం చేస్తే దాని ద్వారా మనకి లభించేటువంటి అత్యుత్తమ ఫలితాలు మనకు లభించాలనే కోరుకుంటాం. ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆ విద్యార్థి ఏం చేస్తాడు, ఏదైనా ఒక పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చదువుకున్నప్పుడు అక్కడ చక్కనైనటువంటి ఆ మార్కులు ఫలితాలు పొంది ఉత్తమమైనటువంటి స్థానంలో నిలవాలి అని కోరుకుంటాడు. అంతేగాని ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎప్పుడైనా నాకు 40 మార్కులు వస్తే చాలు, పాస్ అయితే చాలు అని ఎవరైనా కోరుకుంటారా? అలా కోరుకుంటే వాడంత మూర్ఖుడు మరొకడు ఉండడు. ఎందుచేత ప్రయత్నపూర్వకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా పూర్తిగా పొందాల్సినటువంటి అవసరం మనకున్నది. అందుచేత ఎంతో బాధ్యతగా, ఎంతో శ్రద్ధగా, భక్తితో మనం చేసేటువంటి కార్యక్రమం చేయాలి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత ఏ పురాణ శ్రవణం అయితే మనం చేయబోతున్నామో ఈ శివమహాపురాణ శ్రవణము చేయడం ద్వారా మనము ఉత్తమ ఫలితాలు పొందడానికి ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలో తెలియజేస్తున్నాను నాయన శౌనక మహర్షి, విను అని ఆయన చెబుతున్నాడు. ఏం చేయాలట? మొట్టమొదటగా ఒక దైవజ్ఞుని అంటే ఒక జ్యోతిష్యుని పిలిపించాలట. ఆ జ్యోతిష్యుని పిలిపించి, మహానుభావ, మేము శివమహాపురాణం అనేటువంటి అత్యున్నతమైనటువంటి అందరికీ కూడా శ్రేయస్సు చేకూర్చేటువంటి ఈ పురాణ గాథని వినాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ వినాలని కోరుకుంటున్న కారణంగా ఈ శివమహాపురాణాన్ని ఏ సందర్భంలో మేము వినాలి, దానికి సంబంధించినటువంటి శుభముహూర్త నిర్ణయం చేయవలసింది అని ముందుగా ఆ దైవజ్ఞుణ్ణి ప్రార్థించాలి. అంతేకాక ఆ దైవజ్ఞుణ్ణి యథారీతిగా సత్కరించి అతనికి ఇవ్వవలసినటువంటి దక్షిణ తాంబూలాదులన్నీ సక్రమంగా ఇచ్చి అతన్ని గౌరవించి అతని ద్వారా ఈ చక్కనైనటువంటి శుభముహూర్తాన్ని నిర్ణయింపజేసుకొని ఆ శుభముహూర్తాన్ని స్వీకరించాలి. స్వీకరించిన తరువాత చక్కనైనటువంటి బ్రాహ్మణోత్తముని లేదా గురువుత్తముని సంప్రదించి ఎవరైతే ఈ పురాణాల తాలూకు ప్రజ్ఞ కలిగి ఉంటారో, ఎవరికైతే ఈ పురాణాలన్నీ కూడా చక్కగా వివరించేటువంటి వ్యవస్థ ఉంటుందో అటువంటి వారిని ఎవరినైనా తీసుకొచ్చి వారి ద్వారా ఈ యొక్క పురాణాన్ని వినిపించేటట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఆ సంకల్పం ద్వారా వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తముని లేదా పురాణ పురుషోత్తముని ఎవరినో ఎన్నుకుని ఆ పురాణ పురుషుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు ఏదో మా యందు దయించి కోరిక మేరకు మీరు శివమహాపురాణ వృత్తాంతాన్ని మా ఇంట లేదా ఫలానా ప్రాంగణంలో ఫలానా శుభముహూర్తాన్ని జ్యోతిష్కులు నిర్ణయించారు కాబట్టి మీరు చక్కగా అక్కడికి విచ్చేసి మాకు ఈ శివమహాపురాణ గాథని వివరించవలసింది. చక్కగా మేమంతా కూడా అది విని ధన్యులై తదుపరి మోక్షప్రాప్తి కలిగేటువంటి అవకాశాన్ని మాకు కలిగజేయవలసింది మహానుభావాన్ని ఆయన ప్రార్థించాలి. ఆయన ఉచిత రీతిని గౌరవించాలి. గౌరవించిన తర్వాత ఆయన దగ్గర సమయం తీసుకుని ఆ తర్వాత ఆ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలి. తమ యొక్క బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఆహ్వానించేటువంటి వ్యవస్థ చేయాలి. ఆ రకంగా శివమహాపురాణాన్ని ప్రారంభించేటువంటి విషయాలు మరిన్ని తదుపరి అంకంలో తెలుసుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.